నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను మీ కృష్ణవేణి. పెహల్గాం దాడి తర్వాత కాస్త సెన్సిటివ్గానే పరిస్థితులు ఉన్నాయని చెప్పొచ్చు. ముఖ్యంగా పాకిస్తాన్ వైఖరి, అక్కడ లష్కర్ తోయబా హెడ్ల మాట తీరు చూస్తుంటే భారతదేశాన్ని రెచ్చగొడుతుంది. ఒకవైపు పాక్లో ఉన్నటువంటి పౌరులంతా కూడా యుద్ధానికి సన్నద్ధంగా పాక్ పరిస్థితులు లేవు, చాలా సంక్షోభంలో ఉందంటూ సోషల్ మీడియా ద్వారా, ఇన్స్టా రీల్స్ ద్వారా తెలియజేస్తున్నప్పటికీ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం, భారత ప్రధాని గారి శ్వాస ఆపేస్తాము, సింధు నదీ జలాలు ఆపితే రక్తం పారిస్తాను లాంటి భయంకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా ప్రధాని గారు కూడా ఇక్కడ సైనిక అధికారులతో సమావేశం అవ్వడంతో పాక్ అప్రమత్తమైంది. ఏ క్షణమైనా యుద్ధం ఉండొచ్చు అనే వాతావరణం నెలకొంది. ఎలా ఉండబోతోంది? నిజంగానే పాక్కి భారత్కి మధ్య యుద్ధం రాబోతుందా? వస్తే ఏం జరగనుంది? ఈ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు ఉన్నారు ఎక్స్ డీజీపీ ఆఫీసర్, రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ జయచంద్ర గారు. నమస్కారం అమ్మా. సార్, ఒక డీజీపీ స్థాయిలో మీరు రిటైర్ అయ్యారు. యుద్ధం అనేది సాధారణంగా ఆవేశాలకు అతీతంగా ఎవరు కోరుకునేది కాదు సార్. ఎందుకంటే అటు ఎంత నష్టం ఉంటుందో ఈక్వల్గా ఇటు మన వాళ్ళని, జీవాలను మనం కోల్పోవాల్సిన పరిస్థితులు ఉంటాయి. అట్లానే యుద్ధం వస్తే కాదు అనడానికి లేదు, సిద్ధంగా ఉండాల్సిందే. బట్ పాక్ వైఖరిని ఎట్లా చూడొచ్చు? భారత్ ఎటువంటి స్టెప్స్ వేయబోతోంది? ఇప్పుడు యుద్ధాన్ని అందరూ కాంక్షిస్తారు అని నేను అన్నాను, కానీ కొంతమంది కావాలనే యుద్ధం కాంక్షిస్తారు. ఉదాహరణకి పాకిస్తాన్ ఒకటి. ఇప్పుడు పాకిస్తాన్ ఒక ఆర్థిక సంక్షోభంలో ఉంది. అట్లాగే అటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి ల్యాండ్ డిస్ప్యూట్స్, అదే బోర్డర్ డిస్ప్యూట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అట్లాగే బెలూచిస్తాన్లో తిరుగుబాటు అయింది. సుమారు 45 days బ్యాక్ వాళ్ళ యొక్క ఎక్స్ప్రెస్ ట్రైన్, ఎందులో అయితే పాకిస్తానీ సైనికులు ప్రయాణిస్తూ ఉన్నారో దాన్ని దారి మళ్లించి 300 సైనికుల్ని బందీగా పట్టుకొని చాలామందిని చంపేసి, అంటే 5-6 చొప్పున చంపుతూ బెలూచిస్తాన్ ఇంత రివోల్ట్ చేస్తూ ఉంటే పాక్ సైన్యం ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉంది. పాకిస్తాన్లో ఈ విషయం మీద ఎంతో క్రిటిసిజం వచ్చింది. కొంతమంది ఆర్మీని కూడా వదిలేసి రిజైన్ చేసి వెళ్ళిపోయారు. ఇటువంటి పరిస్థితుల్లో అంటే పాకిస్తాన్ ఆర్థిక సంక్షోభంలో ఉంది, అక్కడ బెలూచిస్తాన్లో తిరుగుబాటుదారులు, ఆఫ్ఘనిస్తాన్ తోటి బోర్డర్ డిస్ప్యూట్స్, ఇంక ఇక్కడ పీఓకే ఏదైతే ఉందో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్, అందులో ఉండే ప్రజలు కూడా తిరగబడ్డారు. మమ్మల్ని మీరు ఆక్యుపై చేసుకున్నారు కానీ ఏం డెవలప్ చేయలేదు, మాకు తినడానికి తిండి కూడా ఇవ్వడం లేదు, మేము పేదరికంలో బ్రతుకుతూ ఉన్నాం అని చెప్పేసేసి వాళ్ళు కూడా తిరుగుబాటు చేయడం మొదలుపెట్టి ఇప్పుడు ఏమంటున్నారు తెలుసా? పీఓకేలో మేము ఇండియాలో జాయిన్ అయిపోతామని చెప్పేసి అంటున్నారు. అయితే మరి దృష్టి మళ్లించాలి కదా ప్రజల యొక్క దృష్టి. దాని గురించి ఇప్పుడు పాకిస్తానీ గవర్నమెంట్, అదే వాళ్ళ ఆర్మీ, వాళ్ళ గవర్నమెంట్, అవును సార్, ఆర్మీ చెప్పినట్టే అక్కడ ప్రభుత్వం నడుస్తుంది. మొన్ననే ఆసిమ్ మునీర్ అని చెప్పేసి, జనరల్ ఆసిమ్ మునీర్, పాకిస్తాన్ యొక్క ఆర్మీ జనరల్, వాళ్ళ యొక్క ఈ యొక్క ఎన్ఆర్ఐస్ అంటారే, నాన్ రెసిడెంట్ పాకిస్తానీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమావేశంలో ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఉండగానే ఏమని చెప్పాడు? మనమంతా సపరేటు, మన యొక్క ఆచారాలు వేరు, వ్యవహారాలు వేరు, వీఆర్ టోటలీ డిఫరెంట్ ఫ్రమ్ ఇండియన్స్. అట్లాగే మన పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ మీద కూడా ఇండియా కన్ను వేసింది. అంతేకాకుండా మనం ఈ యొక్క ఇండియాకు ఒక బుద్ధి చెప్పేటటువంటి సమయం ఆసన్నమైంది అని కూడా ఆయన రిమార్క్స్ సుమారుగా ఒక 1 month బ్యాక్ అన్నారు. అటు తర్వాత కొన్ని రోజులకే ఈ పహల్గాంలో, అంటే ఏప్రిల్ 22వ తారీఖు నాడు పహల్గాంలో ఈ యొక్క ది రెసిస్టెన్స్ ఫ్రంట్ అనేటువంటి ఒక నిషేధించబడినటువంటి సంస్థ, కాశ్మీర్లో దాన్ని నిషేధించారు. ఈ సంస్థ వాళ్ళు పహల్గాంలో దాడి చేసి సుమారు 26 మంది ప్రాణాలను తీసుకున్నారు. అమాయకులు, నిస్సహాయులు, నిరపరాధులు వాళ్ళ యొక్క ప్రాణాలు తీసుకున్నారు. పైగా మగవాళ్ళని అక్కడ ఆన్ ది స్పాట్ షూట్ చేసి ఆడవాళ్ళతో ఏమన్నారు? పోయి ఆ మోడీ గారికి చెప్పుకోండి అని ఈ విధంగా ఛాలెంజ్ చేసేటటువంటి
స్థితిలో వాళ్ళు ఉన్నారు. దీనికి కారణం ఏంటంటే పాకిస్తాన్ యొక్క హస్తం దీని వెనకాల ఉంది. అంటే రెసిస్టెన్స్ ఫ్రంట్ ఏదైతే ఉందో వాళ్ళు ఈ యొక్క ఘాతుకానికి ఒడిగట్టడానికి వెనకాల పాకిస్తానీ హస్తం ఉంది అని చెప్పేసి మనకు అతి సులువుగా అర్థమవుతుంది. ఇదే మాట మొన్న స్కై న్యూస్ అనేటటువంటి ఇంటర్నేషనల్ ఛానల్ ఉంది. అక్కడ ఒక విలేకరి లేడీ అనమాట, ఆవిడ పాకిస్తానీ రక్షణ మంత్రి అడిగితే ఉగ్రవాదాన్ని పోషిస్తున్నాం అంటున్నారు వాళ్ళు. ఆయన ఒప్పుకున్నాడు కదా, ఒప్పుకున్నాడు, ఉగ్రవాదాన్ని మేము పోషిస్తున్నాము, వీఆర్ డూయింగ్ దిస్ డర్టీ వర్క్ బికాజ్ ఆఫ్ యుఎస్ఏ అని కూడా చెప్పారు. అంటే అమెరికా వాళ్ళ ప్రోత్సాహంతో మేము దీన్ని పెంచి పోషిస్తున్నాము, వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తున్నాము అని కూడా ఆయన ఒప్పుకున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఇరకాటమైనటువంటి పరిస్థితిలో పడింది. తను ఇరుక్కోవడమే కాకుండా అమెరికాను కూడా ఇరికిచ్చు. ఇందులో నా ఉద్దేశం ఏంటంటే ఇదివరకు కొంతమంది ఈ యొక్క పరిస్థితులను ప్రోత్సహించిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు ట్రంప్ గారు వచ్చిన తర్వాత హీ పుట్ హిస్ ఫుట్ డౌన్. ఆయన మాత్రం ఇండియా తరఫున నిలబడ్డారు, టెర్రరిస్టులకు వ్యతిరేకంగానే మాట్లాడారు, ఈ చనిపోయిన వారి పట్ల సానుభూతి కూడా చూపించారు. అటు రష్యా మనకు మద్దతు ఇచ్చింది, ఇజ్రాయెల్ ఇచ్చింది, చైనా వాళ్ళు కూడా మద్దతు ఇవ్వలేదు. కానీ ఈ నిరపరాధులను చంపడం ఇదొక పెద్ద ఘాతుకం, దుర్ఘటన అని చెప్పేసి చైనా వాళ్ళు కూడా కామెంట్ చేశారు. సో అయితే ఈ పరిస్థితుల్లో యుద్ధం వస్తుంది అని మనం వెంటనే ఒక కన్క్లూషన్కి రాకూడదు. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి, కానీ వర్షం పడాలి కదా, మేఘాలు వస్తే సరిపోయిందా? అయితే ఆల్రెడీ పాకిస్తాన్ యొక్క పరిస్థితి చూస్తే వాళ్ళకుండే ఆయుధాలన్నీ తుప్పుపట్టుపోయినటువంటి ఆయుధాలు, ఇంధనానికి కూడా డబ్బులు లేవు. ఆ ఘోరీ మిసైల్స్ అని ఏదో చాలా పాత అమెరికన్ బాంబర్స్ కొన్ని ఉన్నాయి. ఆ అమెరికన్ బాంబర్స్ అన్నీ కూడా ఇప్పుడు అసలు సరిగా ఫైట్ చేయగలవో లేదో కూడా మనకు తెలియదు. మనకన్నీ లేటెస్ట్ ఆయుధాలు ఉన్నాయి. అంటే ఈ తేజస్ అనేటటువంటి యుద్ధ విమానాలు ఉన్నాయి. అలాగే మనం ఫ్రాన్స్ నుంచి రఫేల్ జెట్స్ అవి కూడా తీసుకున్నాము. అట్లాగే ఈ యొక్క అగ్ని మిసైల్స్ ఉన్నాయి. సో ఈ రకంగా రకరకాల మిసైల్స్, ఆయుధాలు, తర్వాత జెట్స్, ఇంతేకాకుండా ఐఎన్ఎస్ విక్రాంత్, ఇటువంటి యుద్ధ నౌకలు ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. అన్నిటికంటే గొప్ప విషయం ఏంటంటే బ్రహ్మోస్ మిసైల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. ఇవి ఈ మధ్య మనం చైనాకి వ్యతిరేకంగా ఫిలిప్పీన్స్కి సరఫరా కూడా చేసాం. 200 బ్రహ్మోస్ మిసైల్స్ సరఫరా చేసాం మనం. మన దగ్గర వాళ్ళు కొనుక్కున్నారు. ఇన్ఫ్యాక్ట్ భారతదేశం యొక్క ఆయుధాలలో జెట్స్, తర్వాత నేవీ, వీళ్ళకి అలాగే ట్యాంక్స్, ఇటువంటివన్నీ కూడా ఈ ఆయుధాలలో 65% to 70% మన ఇండియాలోనే తయారవుతున్నాయి. పాకిస్తాన్లో ఏముంది, వాళ్ళ రిసెషన్ అంతాను. మనది జీడిపి గ్రోత్ రేట్ సుమారు 6.5 to 7% మధ్యలో ఉంది. అంటే ఎంత చీప్గా మాట్లాడుతున్నారు సరే, ఆలోచన లేకుండా అణుబాంబులు వేస్తాం మేము భారత్ మీద, అది ఎంత పెద్ద స్టేట్మెంట్. అసలు కాన్షియస్గా ఉండి మాట్లాడుతున్నారా? ఒక దేశం కదా, వాళ్ళది అంత వరస్ట్గా ఎలా ఇస్తున్నారు సార్ స్టేట్మెంట్స్? అందుకే నేను అంటున్నానమ్మా, మురుగే కుక్క కరవదు. ఇది కొంచెం మోటుగా ఉంటుంది చెప్పడానికి, కానీ సామెత అది అలా ఉంది. వాళ్ళు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు, కానీ వాళ్ళకి యుద్ధం చేసేటంత పరిస్థితి లేదు, అంత ధైర్యం కూడా లేదు. ఇంకోటి, ఇంటర్నేషనల్గా కూడా వాళ్ళకి సపోర్ట్ లేదు. ఇండియా ఎంతో సంయమనంతో మనం అది జవాబులు చెప్పాం వాళ్ళ మాటలన్నింటికీ కూడా. మనం చేసింది ఏం లేదు ఇంతవరకును, ఎక్సెప్ట్ ఏప్రిల్ 23 నాడు క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీట్ అయ్యి వాళ్ళు కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. ఒకటి, ఆ యొక్క సింధు నదీ జలాల ఒప్పందాన్ని టెంపరీగా సస్పెండ్ చేయాలి అని చెప్పేసి అదొక నిర్ణయం.
తర్వాత ఆ వాఘా బోర్డర్ ఏదైతే అమృత్సర్ పక్కనే ఉందో దాన్ని క్లోజ్ చేయాలి, కనుక ల్యాండ్ మీద నుంచి రాకపోకలు ఇంకా ఫ్యూచర్లో ఉండవు అనమాట. తర్వాత మూడో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ సార్క్, అదే సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కోఆపరేషన్ అనే సార్క్ సంస్థ ఉంది. అందులో ఈ లోకల్ ఈ దేశాలు ఇండియా, పాకిస్తాన్, భూటాన్, నేపాల్, శ్రీలంక, అట్లాగే మాల్దీవ్స్, ఇటువంటి కొన్ని దేశాలన్నీ కూడా ఉన్నాయి. ఆ దేశాల యొక్క అంటే ఈ సార్క్ సంస్థ యొక్క రూల్స్ ప్రకారంగా ఏంటంటే మనకి రీజనల్ కోఆపరేషన్ ఉంటుంది, ఎకనామిక్ కోఆపరేషన్ ఉంటుంది, కల్చరల్ కోఆపరేషన్ ఉంటుంది. ఈ సార్క్ సంస్థ యొక్క నిర్ణయాల ప్రకారంగా, ఒప్పందం ప్రకారంగా, ఆ సార్క్ సంస్థ యొక్క ఒప్పందం ప్రకారంగా కల్చర్ పేరుతోటి పాకిస్తాన్ నుంచి అనేక మంది ఇక్కడికి రావడం జరిగింది. ఇండియా నుంచి కొంతమంది మాత్రమే వెళ్ళడం జరిగింది. మరి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఏం కల్చరల్ యాక్టివిటీస్ చేశారో తెలియదు, కానీ ఇక్కడి నుంచి ఇంటెలిజెన్స్ కలెక్షన్ కూడా చేసినట్లుగా కొన్ని ఆరోపణలు వినవస్తూ ఉన్నాయన్నమాట. అయితే ఈ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ ఏదైతే ఉందో ఏప్రిల్ 23 నాడు జరిగినటువంటి సమావేశంలో వాళ్ళు ఏం నిర్ణయం తీసుకున్నారు? ఈ వీసాలన్నింటినీ కూడా, సార్క్ కింద వచ్చినటువంటి వీసాలన్నింటినీ కూడా పాకిస్తానీయులకి రద్దు చేస్తున్నాము అని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇది ఒక పెద్ద దెబ్బ. సింధు నదీ జలాల ఆపదల ఏదైతే ఉందో అది చాలా పెద్ద దెబ్బ. కొన్ని లక్షల ఎకరాలు ఈ సింధు నది పరివాహ ప్రాంతంలో ఏవైతే ఉన్నాయో, పాకిస్తాన్లో ఉండే సింధు తర్వాత ఇంకా చాలా ఏరియాస్లో ఈ యొక్క సింధు నది ప్రవహిస్తూ ఉంటుంది. అవి సస్యశ్యామలమైనటువంటి ప్రాంతాలు. ఈ జలాలను మనం కానీ స్టాప్ చేస్తే ఇంకా వాళ్ళకి ఏమీ లేనట్టే, వాళ్ళ పొలాలన్నీ ఎండిపోతాయి, రైతులు తిరగబడతారు. అందుకనే మొన్న ఈ బిలావల్ భుట్టో అనేటువంటి ఆయన ఏమని స్టేట్మెంట్ ఇచ్చాడంటే సింధు జలాలు కానీ మీరు స్టాప్ చేస్తే బ్లడ్ విల్ ఫ్లో అని చెప్పారు. అవును. అంతకుముందు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ కూడా ఏమన్నారంటే ఇట్ ఈస్ అన్ యాక్ట్, వీ కన్సిడర్ ఇట్ యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ వార్ అని కూడా అన్నారు. ఇది యుద్ధానికి, యుద్ధంతో సమానంగా మేము భావిస్తున్నాము అని పాకిస్తానీయులు స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. సో ఇది పాయింట్. అయితే మనం మాత్రం ఎంతో సంయమనం పాటించాం. పాకిస్తానీయులు బోర్డర్స్లో వాళ్ళు కాల్పులు ప్రారంభించారు, కానీ లార్జ్ స్కేల్ కాదు, కాల్పుల ఉల్లంఘన. అర్ధరాత్రి పూట అరగంట వచ్చి అటు ఇటు కొట్టేసిపోవడం, ఈ టెర్రరిస్టులు చేసినట్లు వాళ్ళు సైన్యం చేస్తున్నారు. అయితే ఈ యొక్క యుద్ధం అనేటటువంటిది 99% రాకపోవచ్చు. ఎందుకంటే పాకిస్తాన్కి బాగా తెలుసు ఆర్థిక సంక్షోభంలో ఉంది, అది అన్నిటికంటే పెద్ద దెబ్బ. దానికి తోడు సింధు నదీ జలాల ఒప్పందాన్ని మనం క్యాన్సిల్ చేసుకున్నాం, టెంపరీగా సస్పెండ్ చేసుకున్నాం. దాని మూలాన్ని అది ఒక అణ్వాయుధాన్ని ప్రయోగించడంతో సమానం యాక్చువల్లీ సింధు నదీ జలాలని స్టాప్ చేయడం అనేది. ఎందుకంటే వాళ్ళు రైతులందరూ తిరగబడతారు. పబ్లిక్ తిరగబడితే, లేదా విద్యార్థులు తిరగబడితే, రైతులు తిరగబడితే, కార్మికులు తిరగబడితే ఏ దేశం మాత్రం, ఏ ప్రభుత్వం మాత్రం ఏం చేయగలదు? అంతర్గత సంక్షోభం వైపే వెళ్తోంది ఇప్పుడు పాక్ అంతా. ఆర్మీని పంపిస్తారు వాళ్ళు, ఓకే, ఆర్మీ చంపుతారు. ఎంతమందిని చంపుతారు? అందుకని ఏంటంటే దానికి కొన్ని లిమిట్స్ ఉంటాయి. అందుకని పాకిస్తానీయులు యుద్ధం వస్తుందేమో అనేటటువంటి ఒక ప్రచారాన్ని మొదలెట్టారు. అంతేగాని ఇండియా అనవసరంగా జోక్యం చేసుకోవద్దు. ఎందుకు, కొంతమంది మొన్ననే నన్ను అడిగారు, ఆ పీఓకే మీద యుద్ధాన్ని ప్రకటించి వెంటనే ఇండియా స్వాధీనం చేసుకోవచ్చు కదా అని అన్నారు. నేనేమని చెప్పానంటే అంత అవసరం ఏముంది, వాళ్ళు ఆల్రెడీ మనతో కలిసిపోతామని ఆల్రెడీ స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. వాళ్ళే మహంతటి మేమే వస్తాము యుద్ధం అంటున్నారు. అటువంటిప్పుడు అంత అవసరం ఏముంది? ఓకే, ఇటువంటి నిర్ణయాలు మీరు నేను తీసుకునేవి కాదు. మళ్ళీ క్యాబినెట్ కమిటీ ఆన్ సెక్యూరిటీ మీటింగ్ పెట్టి ప్రైమ్ మినిస్టర్ గారి అధ్యక్షతన వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలు కానీ మనం తీసుకునేవి కాదు.
దాని మీద ఊహాగానాలు చేయడం కూడా అంత ఉచితం కాదు అని నేను చెప్పాను. ఇంకొక ఆయన ఏమని అడిగారంటే అణ్వస్త్ర యుద్ధం వస్తుందా, ఎందుకంటే ఇండియా అండ్ పాకిస్తాన్ రెండు కూడా అణ్వస్త్ర దేశాలు, అంటే అది కూడా రాదు. అక్కడ యుక్రెయిన్లో అంత పెద్ద వార్ జరిగింది, రష్యా ఒక అణ్వస్త్ర దేశము, ఎంత తీవ్రమైన యుద్ధం వచ్చినా కానీ రష్యా అంత దేశం యుక్రెయిన్ మీద అణ్వస్త్రాలు ప్రయోగించలేదు. కొన్ని చోట్ల రష్యా వాళ్ళు కూడా వెనక్కి తగ్గాల్సి వచ్చింది, అయినా కానీ వాళ్ళు అణ్వస్త్రాలు ప్రయోగించలేదు. అటువంటప్పుడు ఈ చిన్న విషయంలో పాకిస్తాను మన మీద అణ్వస్త్రాలు ప్రయోగించగలదు అని మనం అనుకోవడం పొరపాటునే అనిపిస్తుంది. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఇండియాకి S-400 అనేటటువంటి మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. అది రష్యా వాళ్ళు మనకి ఇచ్చారు, వేరే ఏ కంట్రీకి లేదు, అది ఓన్లీ రష్యా అండ్ ఇండియా. అయితే ఈ రష్యా ఇచ్చినటువంటి S-400 ఎంత పవర్ఫుల్ అంటే డిఫెన్స్ సిస్టమ్ అంటే 400 అని పేరు ఎందుకు వచ్చింది, 400 కిలోమీటర్స్ అవే ఈ డిఫెన్స్ సిస్టము ఎక్కడైతే ఇలా సరిహద్దులో వెంబడి పెట్టారు కదా, అటు పాకిస్తాన్ నుంచి 400 కిలోమీటర్స్ అవే నుంచి ఒక మిస్సైల్ వచ్చినా కానీ దాన్ని అక్కడికక్కడే కూలగొట్టేస్తారు. ఇప్పుడు ఈ అణ్వస్త్రాలు ఒకవేళ వాళ్ళ దగ్గర ఒక 130 అణ్వస్త్రాలని ఇటు గురి పెట్టేమో అని కూడా మనం ఒక మినిస్టర్ గారు, పాకిస్తానీ మినిస్టర్ స్టేట్మెంట్ ఇచ్చారు. కానీ అది లేచిన మరుక్షణమే, అంటే కొన్ని క్షణాల్లోనే S-400 డిఫెన్స్ సిస్టము దాన్ని డిటెక్ట్ చేసి ఆన్ ది స్పాట్ వాటిని ధ్వంసం చేస్తుంది. చేస్తే అది అక్కడే పడి అక్కడే పేలుతుంది పాకిస్తాన్లోనే. ఈ విషయం కూడా పాకిస్తాన్కి బాగా తెలుసు. ఓకే, అందుకని ఇవన్నీ కూడా పాకిస్తానీయుల ఆ ప్రజల యొక్క దృష్టి మళ్లించడం కోసం మాత్రమే వాళ్ళ గవర్నమెంట్ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్, మరేమీ కాదమ్మా. యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయని మాత్రమే మనం అంటాం, కానీ అవి ఆయుధాలు వర్షించవు అని మాత్రం నేను చెప్పగలను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.